సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసి అభ్యర్థుల జాతకాలు బ్యాలెట్ బాక్సులలో నిక్షిప్తమయ్యాక గెలుపు ఎవరిదన్న చర్చ బలంగా సాగుతున్న నియోజకవర్గాలలో నెల్లూరు జిల్లాలోని కావలి ఒకటి. ఇక్కడి వైసీపీ నుంచి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బరిలో ఉండగా ఎన్డీఏ కూటమి నుంచి ప్రత్యక్ష రాజకీయాలలో తొలిసారి అరంగేట్రం చేసిన కావ్య కృష్ణారెడ్డి ఉన్నారు. గత ఎన్నికల్లో జనసేన నుండి పోటీ చేసి ఓటమి పాలైన పసుపులెట్టి సుధాకర్ కూడా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. పోలింగ్ జరిగిన శైలిని బట్టి ప్రజా తీర్పు ఎలా ఉండబోతోందన్న అంశంపై న్యూస్ 360 అందిస్తున్న ఓ రిపోర్ట్. నెల్లూరు జిల్లాలోని కావలి నియోజకవర్గం 1955వ సంవత్సరంలో ఏర్పడగా నాటి నుంచి నేటి వరకు అభ్యర్థుల సేవా తత్పరతను, అభివృద్ధికై వారు పాటుపడే విధానాన్ని దృష్టిలో ఉంచుకునే ఇక్కడి ప్రజలు తీర్పునిస్తూ వచ్చారు. పార్టీలకు అతీతంగా స్వతంత్ర అభ్యర్థులు కూడా అనేకసార్లు గెలుపొందిన నియోజకవర్గాలలో కావలి ఒకటి. అభ్యర్థి మంచివాడైతే ప్రధాన పార్టీలను సైతం పక్కన పెట్టి ఆ అభ్యర్థిని శాసనసభకు పంపిన చరిత్ర కావలి నియోజకవర్గానిది. అంతటి చరిత్ర కలిగిన కావలి నియోజకవర్గం నుంచి 2024 సార్వత్రిక ఎన్నికల బరిలో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పోటీ చేస్తుండగా ఎన్డీఏ కూటమి నుంచి ప్రజాసేవతో అనేక మందికి సుపరిచితుడై కావ్య కృష్ణారెడ్డి అలియాస్ దగ్గుపాటి కృష్ణారెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ వీరిద్దరే కాక జనసేన పార్టీ నుండి 2019 ఎన్నికల్లో బరిలో దిగి జిల్లాలోని అన్ని స్థానాల కంటే అత్యధిక ఓట్లను జనసేన అభ్యర్థిగా దక్కించుకున్న పసుపులెట్టి సుధాకర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవడం ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఒకంత ఇబ్బందినే చెప్పవచ్చు. ఇక్కడి నుంచి రెండోసారి బరిలో నిలిచిన వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పరిస్థితి చూస్తే ఈ ఎన్నికల్లో ఆయన గెలుపు కష్టతరంగానే కనిపిస్తోంది. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతిగా అనేక పథకాలను రూపొందించి ప్రతిష్టాత్మకంగా అందజేసినప్పటికీ ఇక్కడ శాసనసభ్యుడిగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన అవినీతి అక్రమాలతో ప్రజలంతా విసిగి వేసారిపోయారు అన్నది రాజకీయ విశ్లేషకుల మాట. రెండు 2014 ఎన్నికల్లో ఆయన గెలుపొందినప్పటికీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ప్రతాప్ కుమార్ రెడ్డి రాజకీయంగా యాక్టివ్ కాలేదు. 2019లో రెండోసారి గెలిచిన ప్రతాప్ కుమార్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సంక్షేమ పథకాలను వాలంటీర్ల ద్వారా చేరవేయడం తప్ప కావలి నియోజకవర్గ అభివృద్ధిపై ఏమాత్రం దృష్టి సారించలేకపోయారు. ఆయన ఇంటి ముందే రోడ్డు వేయించుకోలేకపోవడం పలు విమర్శలకు దారితీసింది. ఈ క్రమంలోనే కావలి నియోజకవర్గంలో ప్రతాప్ కుమార్ రెడ్డి అధికారాన్ని అడ్డంగా పెట్టుకుని చేసిన అక్రమాలు, అవినీతి, జగనన్న కాలనీల కేటాయింపు సమయంలో అడ్డు వచ్చిన కలెక్టర్పై సైతం జులుం ప్రదర్శించారు. అప్పటి నుంచి రామిరెడ్డికి రామ్ పలికేందుకు ఓటర్లు ఎదురుచూశారు. ఇదే సమయంలో కొత్త నేతకై తాపత్రయపడ్డారు. సార్వత్రిక ఎన్నికలకు ముందే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీపై రేగిన వ్యతిరేకత కూడా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి మైనస్సే అంటున్నారు స్థానిక ఓటర్లు. మన కావలి నియోజకవర్గంలో గతంలో 66% ఓటింగ్ జరగడం కోసం చాలా ఇబ్బందికరంగా ఉండింది. అదే 2024 విషయానికి వస్తే మన కావ్య కృష్ణారెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తి కోసం ముసలి వాళ్ళు సైతం, వికలాంగులు సైతం వాళ్ళ యొక్క ఆత్రం, వాళ్ళ యొక్క తపన ప్రతి బూత్లో నా కళ్ళతో నేను చూసి, ఏమవ్వా, ఏం తాత, ఎందుకు మీకు ఇంత తపన, ఇంత ఆత్రంగా, మీరు ఎందుకు ఇంత ఆవేశంగా వచ్చి మీరు ఓటుకి ఇంత ఇది చేస్తున్నారని అడిగితే వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా రేపు మీ భవిష్యత్తు నాశనం అయిపోద్దయ్యా, రేపు మేము ఈరోజు ఉంటాం, రేపు పోతాం, రేపు మీ భవిష్యత్తులో మీరు మంచి వృద్ధిలో ఉండాలన్నా, మంచి స్థాయికి వెళ్ళాలన్నా, మీకు ఏదో మేము పోయినా సరే మీకు మేలు చేసిపోయిన అవుతాము
అని చెప్పి ఆ పెద్దవాళ్ళు ముసలోళ్ళు కానీ వికలాంగులు కానీ చెప్తా ఉంటే నాకు చాలా గర్వంగా అనిపించింది. ఒరే, పెద్ద వయసు, ఎంతోమందిని చూసుంటారు, ఎంతోమంది నాయకులు చూసుంటారు. మన కావలికి చాలా గొప్ప వ్యక్తి వచ్చాడు ఆయన. ఆ వ్యక్తిని మీరు గెలిపించుకోగలిగితే కావలి కనకపట్నం అనే పదం కావ్యతోనే సాధ్యమవుతుందని చెప్పేసి పెద్దోళ్ళు అన్నారు నాతోటే. పెద్ద వ్యక్తులు నాకు చెప్పడం జరిగింది. దానికి నాకు చాలా సంతోషం అనిపించింది. అదే కాకుండా గతంలో మీటింగ్ పెట్టినప్పుడు నేను మీటింగ్లో చెప్పాను, మనం 10,000 మెజారిటీతో గెలుస్తున్నాం అని గతంలోనే నేను చెప్పున్నాను. అదే మెజారిటీ ప్లస్ అంటే 25,000 మెజారిటీతో మనం గెలుపు అనేది ఖాయం అయిపోయింది. ఎప్పుడో గెలుపు అనేది అయిపోయింది. మన మెజారిటీ కోసం మనం పోరాటం చేయాలని చెప్పి నేను గతంలో అనున్నాను. అదేవిధంగా మన గెలుపు తథ్యం ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. కావలి సభ్యుడిగా ఈరోజు ప్రజా ఎలా ఉందనేది, ఓటింగ్ ఎలా జరిగిందనే దాని గురించి అడిగిందానికి వివరణ ఇస్తున్నాను. గతంలో 66% ఓటింగ్ జరగడానికి చాలా కష్టపడిపోయిన ఈ కావలి నియోజకవర్గంలో ఈసారి అత్యుత్తంగా చాలా ఎక్కువగా 80% జరగడం చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది కేవలం ప్రభుత్వం పైన వ్యతిరేకతని వల్ల ఇది జరిగిందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే కావల్లో గత 10 ఏళ్లుగా ఉన్న ప్రతాప్ రెడ్డి గారు లాంటి నాయకులు తుమ్మలపేంట రోడ్డు కానివ్వండి, పెద్దపవన్ బ్రిడ్జి కానివ్వండి, కనీసం వాళ్ళ ఇంటి ముందు ఉన్న రోడ్డు కూడా వేసుకునే పరిస్థితుల్లో ఆయన ఉన్నారు. ఆయనకి ఈసారి ఖచ్చితంగా ఆయన్ని దించాలనే ఆలోచనతోనే బయట ఊర్లో ఉన్న హైదరాబాద్, బెంగళూరు వాళ్ళ ఉద్యోగరీత్యా బయట ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత డబ్బులతో పెట్టుకొని వచ్చి ఈసారి ఓటింగ్ చేయడం జరిగింది. ముసక ఎవరైనా సరే అందరూ వచ్చి తన ఓటు వినియోగించుకొని వ్యతిరేకత ఓటు పడకూడదు, ఈసారి ప్రభుత్వాన్ని దించాలని గద్దెదించాలనే ఆలోచనతోనే చేశారు. ఈ తీర్పు అంతా ఈవీఎం బాక్స్లో నిండి పెట్టి ఉన్నారు. ప్రస్తుతానికి వాళ్ళు చెప్పుకుంటుంది ఏంటంటే ప్రతాప్ అన్న గారు చేసిన అభివృద్ధి వల్ల ఇదంతా పడిందని అనుకుంటున్నారు. చూద్దామండి. ఎవరు కూడా ఎక్కడ కూడా వ్యతిరేకత ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో బయటికి వచ్చి చెప్పడమే ప్రజల ఆలోచన. కాబట్టి అదేవిధంగా ఈ ఓటింగ్ అంతా మన కావ్య కృష్ణారెడ్డి గారికి ఖచ్చితంగా పడి ఉంటుందని మేము అనుకుంటున్నాం. మొన్నటి వరకు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న కావ్య కృష్ణారెడ్డి అలియాస్ దగ్గుపాటి వెంకట కృష్ణారెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అరంగేట్రం చేయడం, ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సార్వత్రిక ఎన్నికల బరిలో నిలవడం, కొత్త నేతకు పట్టం కట్టేందుకు ఎదురు చూసిన కావలి నియోజకవర్గ ఓటర్లు ఆయన వైపు మొగ్గు చూపారంటున్నారు. రాజకీయాలలో లేకపోయినా అనేక మంది పేద ప్రజలకు సేవా దృక్పథంతో అండగా నిలిచిన కావ్య కృష్ణారెడ్డి ప్రత్యక్ష ఎన్నికల బరిలో గెలిస్తే మరింతగా తమకు సేవలు అందిస్తారన్న ఆలోచనకు కూడా నియోజకవర్గ ప్రజలు వచ్చారని టాక్. ఈ క్రమంలోనే అధికార వైసీపీ నేత ఆగడాలకు, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలనుకున్న ఓటర్లు సార్వత్రిక ఎన్నికల వరకు వేచి చూసి ఓవైపు ప్రభుత్వ వ్యతిరేకతను, స్థానిక శాసనసభ్యుడి చర్యలను గుర్తుంచుకొని మరీ ఓట్లు వేశారని పబ్లిక్ టాక్. మరోవైపు ఎన్నడూ లేని విధంగా పోలింగ్ జరిగిన శాతాన్ని బట్టి జనం కావ్య వైపు మొగ్గు చూపారని విశ్లేషకులు అంటున్నారు. ఈ ఎన్నికల్లో అత్యధిక శాతం మంది నూతన నాయకుడైన కావ్య కృష్ణారెడ్డికి పట్టం కట్టేందుకు మొగ్గు చూపారన్నది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్పుకొస్తున్న అంశం. అయితే రాజకీయ విశ్లేషకులు అంచనా ప్రకారం తెలుగుదేశం పార్టీకి అత్యధిక శాతం ఓట్లు నమోదయ్యాయని భావించినప్పటికీ ఇక్కడ గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన పసుపులేటి సుధాకర్ బరిలో ఉండడం, గాజు గ్లాస్ గుర్తు కూడా ఇక్కడ ఉండడం కావలి ప్రాంత ఓటర్లలో కొంతమందిని కన్ఫ్యూజ్ చేసిందని, ఆ కారణంగా ఓటర్లు క్రాస్ ఓటింగ్కు పాల్పడి ఉంటారని, దీంతో పెద్ద సంఖ్యలోనే ఓట్లు కూడా చీలే అవకాశం లేకపోలేదని రాజకీయ అంచనా. ఒకవేళ అలానే జరిగి ఉన్నట్లయితే ఈ సార్వత్రిక ఎన్నికల సమరంలో కావలి కింగ్ ఎవరన్నది మాత్రం జూన్ 4న కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యాక కానీ చెప్పలేని పరిస్థితి. మనకి
24 ఎలక్షన్లు అనేది చాలా అద్భుతంగా జరిగాయి. కావలి నియోజకవర్గంలో అయితే కావలి నియోజకవర్గంలో 10 సంవత్సరాల నుంచి ఉన్న ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన అరాచకాలు అయితే ఏమి కనీసం రోడ్లు కూడా వేయలేని పరిస్థితుల్లో ప్రతాప్ రెడ్డి ఉండటం వలన ఎన్డీఏ ప్రభుత్వానికి చాలా ప్లస్ పాయింట్గా మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఓటు శాతం అనేది గతంలో 2019లో 66% పోలింగ్ అయ్యే వరకు చాలా ఇబ్బందిగా ఉండింది. అదేవిధంగా ఈ సంవత్సరం అనేది 2024లో 80% అనేది అత్యధికంగా అన్ని బెంగళూరు నుంచి అయితే ఏమి, హైదరాబాద్ నుంచి అయితే ఏమి, ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు కానీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ అందరూ వచ్చి వాళ్ళే వచ్చి ఇష్టంగా ఓటేయడం అనేది చాలా శుభ పరిణామం. అదేవిధంగా ఈ 80% అనేది పెరగటం వలన ఖచ్చితంగా అది ఎన్డీఏ ప్రభుత్వానికి ప్లస్ అయ్యి అత్యధిక మెజార్టీతో కావలి నియోజకవర్గంలో శ్రీ కావ్య కృష్ణారెడ్డి అత్యధిక మెజార్టీతో 10,000 నుంచి 20,000 మధ్య గెలుస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. దానికి మెయిన్ కారణం ఏంటంటే ప్రతాప్ రెడ్డి 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి కూడా కనీసం వసతులు అంటే ఎండాకాలం డ్రైనేజ్ కానీ, ఎండాకాలం వచ్చేసి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కానీ, వాటర్ కనీసం తుమ్మలపేంట రోడ్డు కానీ, వాళ్ళ ఇంటి ముందు ఉండే రోడ్డు కూడా వేయలేని దుస్థితిలో ఉంది ఇది పరిస్థితి.